జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ 2.0 మామూలుగా ఉండదంటూ వ్యాఖ్య. గోపాలపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం. కాలేజీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన 26 ఏళ్ల యువకుడు. ప్రధాని మోదీపై నిప్పులు జరిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. విదేశాల్లో భారతీయులకు బేడీలు వేస్తుంటే ప్రధాని ఏమి చేస్తున్నారని ధ్వజం. విజయవాడ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వారిలో నూతన ఉత్తేజం కలిగించేలా ఆయన ప్రసంగించారు. జగన్ 2.0 మామూలుగా ఉండదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపున ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏమిటి అని అంటే ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఈ చర్చ ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూ ఉంది. ప్రతి పథకము కూడా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే పరిస్థితి నుంచి ఈరోజు అన్ని కొలాప్స్. కేవలం 9 నెలలు. ఒకవైపున వ్యవస్థలన్నీ కొలాప్స్, మరోవైపున ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. ఎమ్మెల్యే దగ్గరుండి ఆక్షన్ పాడిస్తూ ఉన్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. ఆ 2 లక్షలు కట్టడానికి పోలీసులు సపోర్ట్ చేస్తారు, దగ్గరుండి మద్యం అమ్మేట్టుగా. ఎంఆర్పి రేటుకు వాళ్ళు కొనుక్కుంటారు, ఎంఆర్పి రేటు ప్లస్ ఇలా ప్రాఫిట్ వేసుకొని వాళ్ళు అమ్ముతారు. ఏ గ్రామంలో చూసినా కూడా, ఏ బంకులో కూడా ఈరోజు మద్యమే కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నడుపుతా ఉన్న మద్యం షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసినారు. ఇసుక ఎక్కడ పడితే అక్కడ డబల్ ద రేటుకి అమ్ముతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా కూడా, ఫ్యాక్టరీ నడపాలన్నా, ఆ నియోజకవర్గంలో మైన్ ఒకవేళ చేస్తూ ఉంటే చేసుకోవాలన్నా, ఏదైనా కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలైతే చంద్రబాబు నాయుడు దాకా పంచుకోవడాలి. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. ప్రజలకు ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అని అంటే, ఈరోజు కష్టాలు అనేటివి వస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి, కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కష్టాలలో వచ్చినప్పుడు మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది మనల్ని లీడర్లు చేస్తాయి. కష్టం వచ్చినప్పుడు
మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. రోబోటిక్ అసిస్టెడ్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర అన్నారు. ఈ రోజు విశాఖ ఆరిలోవ కేర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వినూత్న శస్త్రచికిత్స నిర్వహించి మోకాళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి చికిత్స చేయడంతో ఆయన వేగంగా కోలుకోవడం జరిగిందన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖపట్నంలో కేర్ హాస్పిటల్ సర్జన్లు రోబోటిక్ సహాయంతో చికిత్స చేశామని తెలిపారు. 150 రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసాము. అందులో ఒక పేషెంట్కి కొంచెం కష్టమైన ఇబ్బందితోటి మా దగ్గరికి వచ్చారు. ఆవిడకి తొడ ఎముక విరిగి దానికి వేరే చోట ఆపరేషన్ అయ్యి మోకాలు అరుగుదల వచ్చి బాగా ఇబ్బంది పడేవారు. అలాంటి ఆవిడకి మామూలుగా కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలంటే ముందు కాలు ఎముక వంకర సరి చేయాలి. అది అతుక్కున్నాక దానికోసం వేసిన ప్లేట్లు రాడ్లు తీయడం అనే ఆపరేషన్ చేయాలి. ఆ తర్వాత ఈ ఆర్థరైటిస్ కోసం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి. సో సుమారుగా 2 ఏళ్ల వ్యవధిలో 3 ఆపరేషన్లు చేయాల్సింది రోబోటిక్ సాయంతో ఒకే ఆపరేషన్ తోటి ఆవిడకి మేము సరైన రిజల్ట్ ఇవ్వగలిగాము. కన్వెన్షనల్ నీస్ లాగే రోబోటిక్ నీస్ కూడా చేసుకోవచ్చు. మామూలు ఆపరేషన్ కన్నా ఇందులో త్వరగా రికవర్ అవుతారు. ఎందుకంటే బోన్ డిసెక్షన్ కానీ సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ ఇలాంటివన్నీ తక్కువ ఉండడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అలాంటివన్నీ చేసేటప్పుడు నొప్పి కూడా తక్కువ ఉంటుంది. ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉండడం వల్ల రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఇదివరకన్నా ఎక్కువగా చేసుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది.
ఇందులో యూటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కోరిడ్ల విజయగౌరి బరిలో ఉన్నారు. కలెక్టరేట్లో నామినేషన్ వేసేందుకు సరస్వతి పార్కు నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు. పలు ఉపాధ్యాయ ప్రజా సంఘాలు కలిసి రాగా ఆమె ర్యాలీతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉన్నట్టు తెలిపారు. విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే అజెండాగా బరిలో ఉన్న తనను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ వృత్తిలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యమంలో అగ్రనాయకులుగా పనిచేస్తూ విద్యారంగంపై అవిరళ కృషి చేస్తున్న కోరిడ్ల విజయగౌరిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంఎస్ శర్మ, సిపిఎం నాయకులు లోకనాథం, ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా లక్ష్యం ఒక్కటే, విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇది ఒకటో అంశం. రెండో అంశం 117 జీవోని సంపూర్ణంగా రద్దు చేయాలి, ప్రత్యామ్నాయ విధానాలని అమలు చేయొద్దు అనేటటువంటి రెండో అంశంతో వెళ్తున్నాం. అలాగే మూడో అంశంగా ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనేటటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో క్యాంపెయిన్ చేసి రద్దు చేయించుకునేదానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మూడో అంశంగా తీసుకెళ్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ప్రభుత్వం బకాయి పడ్డటువంటి 25,000 కోట్ల రూపాయలు గాని, పిఆర్సీ గాని, డిఏలను గాని సాధించుకునే దానికోసం మేము ఒక సీరియస్ క్యాంపెయిన్ గా ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది. తండేల్ చిత్రం ఉత్తరాంధ్ర మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మెకానిజైజ్డ్ షిప్పింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం ఆవేదన వ్యక్తం చేశారు. యథార్థ ఘటనను వక్రీకరించి తండేల్ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరాం మాట్లాడుతూ ఈ నెల 7న తండేల్ చిత్రం విడుదలైన తర్వాత చిత్రాన్ని చూసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గతంలో మత్స్యకారులు పొరపాటున సరిహద్దులు దాటి పట్టుబడితే వారి తరపున ఆందోళన చేసి తిరిగి దేశానికి రప్పించడం జరిగిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా తీసి మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తండేలు చిత్ర యూనిట్ ని జానకిరాం హెచ్చరించారు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని వక్రీకరించి సినిమా యూనిట్ ఒక లవ్ స్టోరీని తీయడం జరిగింది. కానీ అది మత్స్యకారుల జీవితాల్లోని ఒక చారిత్రాత్మక ఘటన. ఆ ఘటనను పూర్తి స్థాయిలో అదే విధంగా చూపిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మత్స్యకారుల దైనందిన జీవితంలోని రోజువారీ వేటకెళ్లేటప్పుడు అనేక కష్టాలు ఉంటాయి. చాలా మంది మరి విదేశీ జైళ్లలో మగ్గే పరిస్థితి. నేనే స్వయంగా బంగ్లాదేశ్కి వెళ్లి బంగ్లాదేశ్ జైలు లోపల మా మత్స్యకారులు ఉంటే జైలు బయట నేను 3 నెలల పాటు వాళ్ళ కోసం కృషి చేసి వాళ్ళని విడుదల చేయించడం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తండేల్ సినిమా తీశారో 2 క్యారెక్టర్స్ ని ప్రధానంగా చేసుకుని తీశారో, పాకిస్తాన్ 2018లో మరి ఉత్తరాంధ్ర మత్స్యకారులు వలస వెళ్లి వీరావల్ నుంచి చిక్కుకొని పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి దొరికి ఆ కరాచీ జైల్లో బందీలుగా ఉన్నటువంటి మత్స్యకారుల జీవితాలను ప్రధాన అంశంగా తీసుకుని ఒక లవ్ స్టోరీ తీశారో దీనిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అది యథార్థమైన ఘటన. యథార్థంగా తీస్తే మత్స్యకారులకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోనే డబ్బు సంపాదన ధ్యేయంగా మీరు సినిమా తీసేటప్పుడు రేపు పొద్దున్న ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మత్స్యకారుల జీవితాల్లోని ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన వాళ్ళ మళ్లీ చాలా మంది వేరే వాళ్ళు చేపల వేట కోసం వెళ్లిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు మళ్లీ చిక్కుకునే అవకాశం ఉంది. గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు కొత్తపాలెం ఆదర్శ్ నగర్ కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ 26 సంవత్సరాలుగా గుర్తించబడ్డాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి షిప్ యార్డ్ లో అప్రెంటిస్ గా పని చేస్తున్నాడు. తండ్రి ఉమ్మి ఆదినారాయణ కార్పెంటర్ గా విధులు నిర్వహిస్తూ ఆయన 2 కుమారులను ఉన్నతమైన చదువులో చదివించారు. తన పెద్ద కుమారుడు ఉమ్మి వేణుగోపాలరావు WNS కంపెనీలో సత్యం కంప్యూటర్స్ లో పనిచేస్తున్నాడు. తన సోదరును దింపడానికి ద్విచక్ర వాహనంపై వచ్చి మృత్యువాత పడ్డాడు వెంకట బాలాజీ. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు వచ్చి బోరున విలిపించారు. తన కుమారుడు చనిపోవడంతో తండ్రి ఆదినారాయణ ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తండ్రికి ఆసరాగా ఉండవలసిన కొడుకు రోడ్డుపై శవంగా మారడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. సంఘటన స్థలం వద్దకు ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో రోడ్డు ప్రమాదం గురైన వ్యక్తిని శవ పంచనామా కోసం కేజీహెచ్కు తరలించారు. రణం చిత్రం ద్వారా దర్శకుడిగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్. తాజాగా ఆయన తల చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో తల చిత్రం యూనిట్ సందడి చేసింది. సిరిపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా తల సినిమా విడుదల కానుందని, ప్రేక్షకులు అంచనాలకు అందని ఎన్నో మలుపులతో తల సినిమా ఉండబోతోందని పేర్కొన్నారు. తల సినిమాతో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అవుతుందని ఆయన చమత్కరించారు. తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమాలకు వస్తున్నారని అన్నారు. హీరో రాగిణి రాజ్ మాట్లాడుతూ, చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయం అవుతారని గుర్తు చేశారు. కానీ తాను ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు. కామెడీ నటుడు అవినాష్ మాట్లాడుతూ, బిగ్ బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారమే అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చిత్ర సహ నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ, డాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ చిత్రాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని, ఈ సినిమా కూడా మంచి వినోదం అందిస్తుందని, కథ నచ్చి తాము కూడా సినిమాలో భాగస్వామ్యం అయ్యామని అన్నారు. ఇంతవరకు నాకు తెలిసి మూవీలో లేదు, అన్ని పెద్ద పెద్ద హీరో చేస్తారు. దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది. ఇక్కడ అలా లేదు. ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డినరీ బాయ్ వాడు స్టోరీ. వాడు చిన్నప్పుడు కరాతే అని నేర్చుకునే వాడు కాదు. అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషనల్ అవుతున్నారంటే ప్లే ఇది కొత్తగా ఉంటుంది. జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది చెప్తారు మీరు చూసి. సో దాన్ని నేను రాయడగా అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి, బట్ టీన్తో వేయాలి. ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే, ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ మూవీ చూస్తున్నారు. వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్ ఆ మిస్టేక్, ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు. ముందలా లేదు. ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ అయిపోయినారు. గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు. అది సో అందువల్ల వాళ్ళ మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాజ్ శేఖర్ మూవీలో వాళ్ళు అన్ని బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం కాపీనే వస్తారు. సో వాళ్ళు ఎంటర్ అవ్వబోదు టీనేజ్ వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసింది. ట్రైలర్లో 10% ఉంటే ఇంకా 100% మూవీలో ఉంది. సో అందరూ తప్పకుండా Feb 14 మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మాట ఇస్తాను మా అందరి లోపల నుంచి. ఇంకా తిరుపతి నుంచి వెంటూ రాజమండ్రి, కాకినాడ, మళ్ళీ విజయవాడ, సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం. అన్ని చోట్ల టైలర్ ప్లే చేస్తాం. అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు టైలర్ చూసాక. సో వాళ్ళ జోస్, వాళ్ళ హైప్ చూసి అసలు అన్స్పీకబుల్ అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా మూవీకి ఇచ్చినందుకు రెస్పాన్స్ అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్. ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ బేస్డ్ మూవీ అండి, కాంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీ. ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు. శ్యామ్ కే నాయుడు గారు, శివ మాస్టరు, కెవిన్ మాస్టర్, సెల్వా మాస్టర్, దాని తర్వాత జైలర్ శివ. ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్, అవుట్పుట్ కూడా. సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు 14th వైల్డ్ వ్యాలంటైన్గా వస్తున్నాడు మా తలతో. థ్యాంక్ యూ. ఒడిశా రాష్ట్రం చికిడిలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు భాగస్వామ్యులయ్యారు. సింహాద్రినాథుని ఉత్సవమూర్తి సహా గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అందంగా అలంకరించి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి కళ్యాణాలు నిర్వహించారు. సిరిలోలికించే సింహాద్రినాథునికి వివిధ రకాల ఫలపుష్ప శీతలాదులు సమర్పించి భక్తులు సేవించుకున్నారు. స్వామివారిని, అమ్మవార్లను దగ్గరగా వీక్షించిన భక్తులు హరినామస్మరణలతో పులకరించి తరించారు.
శ్రీమద్ స్వామివారిని దర్శించుకోవడానికి ఏడాదిలో 6 నెలల పాటు ఒడిశాకు చెందిన భక్తులే అత్యధికంగా రావడం జరుగుతుందన్నారు. ఒడిశా భక్తులకు అప్పన్న స్వామి అంటే అత్యంత ప్రీతిపాత్రం. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్తి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఆయా ఉత్సవాలను వైభవంగా జరిపించారు. నేటితో ఒడిశాలో ధర్మ ప్రచార రథం నిర్వహించే కార్యక్రమాలు ముగియనున్నాయని తెలిపారు. ఓం పినాకినే నమః, ఓం పావనాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, జ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. దేవదేవ శాంతభోగోస్తు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. విజయనగరం జిల్లా రాజంలోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన వెంకట్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి 7 అడుగుల రక్తపింజరి పాము హల్చల్ చేసింది. పాముని చూసిన చిన్నారులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా భయభ్రాంతులై బయటకు పరుగులు తీశారు. స్థానికులు అక్కడకు చేరుకుని పాముని హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెదగంట్యాడ మండలం గంగవరం మత్స్యకార గ్రామం మాఘ పౌర్ణమి వేడుకలకు ముస్తాబవుతోంది. శ్రీ మహాలక్ష్మి మాధవ స్వామి వారి ఉత్సవాలను ఈ నెల 11న ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు తదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉత్సవ పోస్టర్ను గంగవరంలో ఆవిష్కరించారు. జాతరను తలపించేలా ఈసారి ఉత్సవాలు జరగాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గంగవరం ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్, కూటమి నేతలు, గంగవరం గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా మీద అపారమైన నమ్మకం పెట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యానంటే మన ఊర్లోంచి ఇచ్చినటువంటి గౌరవం, మన ఊర్లో మనకి మంచి మెజారిటీ ఇచ్చి ఒక నమ్మకంతో మరి నన్ను ఎన్నుకున్నారు. ఈరోజు అన్ని భారీ మెజారిటీతో గాజు ప్రజలందరూ కూడా గెలిపించారు కనుక ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు నేను అయ్యాను. అది మీ అందరూ ఆశీస్సులని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఖచ్చితంగా మీరు చూపించినటువంటి ఆదరణలు ఏవైతే ఉన్నాయో వాటితో ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాదు, ఖచ్చితంగా క్రమం తప్పకుండా కూడా ఊర్లోకి వచ్చి మీతో మమేకమై మీరు ఏదైతే చెప్తారో మీ ఇక్కడ ఉన్నటువంటి మనోభావానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలు ఏదైతే ఆశిస్తారో దానికి అనుగుణంగా నడుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ 2 డిమాండ్లు, 3 డిమాండ్లు ఉన్నాయి. గ్రామం తరలించాలని డిమాండ్ కూడా ఉంది, కానీ దాన్ని ఎంతవరకు చేయగలరు అనేది కొంచెం డౌటే. ఊరు గ్రామాన్ని తరలించడం అంటే, కానీ మనం జీవన వృత్తి కావచ్చు, అలాగే మన బ్రేక్ వాటర్ కావచ్చు, సబ్సిక్వెంట్ గా జట్టి కావచ్చు, అది చేయడానికి ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే స్థానికంగా వచ్చినటువంటి డిమాండ్ లో మనకి ఇక్కడ సావట్లో ఉన్నటువంటి మన ఈ ఫిష్ మార్కెట్ ని గ్రిల్స్ వేయమన్నారు. గ్రిల్స్ బోరు ఖచ్చితంగా వేపిస్తాను. దాంతో పాటు ఇక్కడ చిన్న వెజిటేబుల్ మార్కెట్ కూడా కొంచెం సౌకర్యం కల్పించుకున్నారు, దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రామాలయానికి సంబంధించి మనకి పూర్తి స్థాయి నిర్మాణం చేసుకోవడానికి ఒక 5 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకురామని చెప్పారు, దాన్ని తీసుకొస్తాను. అలాగే డబల్ రోడ్ ఏదైతే మనకి ఆ కొత్త ఎక్కువ లారీలు వచ్చేస్తున్నాయి, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా పెరిగిపోతుంది, రహదారి ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి.
ఆ డబల్ రోడ్ కావాలన్నారు కనుక దాన్ని ఆల్రెడీ ఫైల్ మూవ్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం 3వ రైల్వే లైన్ నిర్మాణంలో 29 మంది నిర్వాసితుల ఇల్లులు కొలతలు ఇష్టారాజ్యంగా వేసి నష్టపరిహారం చెల్లించారన్న ఆరోపణలతో వివాదం చోటు చేసుకుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గ్రామ కంఠంలో ఇల్లులు ఉన్నాయన్న నెపంతో నష్టపరిహారం పెంపుదలకు నిరాకరించారని ఆరోపిస్తూ నిరసన బాటపట్టారు. గవర్నమెంట్ అన్యాయం గవర్నమెంట్ అధికారం మనిషి ఇష్టారాజ్యంగా కొలిచేస్తారు, డబ్బులు తక్కువ వేస్తారు, లేపేసి పంపించేస్తారు. రోడ్డు మీద బతకాల వాళ్ళని 2 ఇల్లు కూడా స్థానికంగా వాళ్ళు నివాసం ఉండడానికి వాళ్ళకి వీళ్ళకి సైటు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి గ్రాంటు ఇస్తే తక్షణమే ఖాళీ చేస్తారు, లేదంటే మరి ఖాళీ చేయడానికి ఎవరు కూడా సహకరించరని మరి ఆర్డీఓ మేడం గారికి అలాగనే కలెక్టర్ గారికి మరి మా అందరి తరఫున ఇక్కడ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మా గ్రామంలో 1 సెంటు స్థలం కూడా కొనుక్కోవడానికి ఒక 4-5 లక్షలు పడుతుంది. మరి ఈరోజు ఆ ఇల్లులకు పడేది ఒక 3-4 లక్షలు పడాలి. మరి ఈరోజు వీళ్ళందరూ కూడా రోడ్డుకి పడవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి తక్షణమే ఆర్డీఓ మేడం కలెక్టర్ గారు చర్య తీసుకుని మరొకసారి రీఎస్టిమేషన్ చేసి మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మన దేశ పౌరులకు బేడీలు వేస్తుంటే మోదీ ఏం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలో చిక్కుకున్న భారతీయులను ఆ విధంగా చూడటానికి వారు ఉగ్రవాదులా, రేపిస్టులా అంటూ మండిపడ్డారు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నా దేశ ప్రధాని ఏమి చేస్తున్నారన్నారు. వెంటనే మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రి జయశంకర్ చేతకానితనం వల్లనే భారతీయులకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. 30 మంది వచ్చి క్రిమినల్స్ లాగా పంపుతా నోరెందుకు? ఎప్పుడు వాళ్ళు క్రిమినల్సా? జయశంకర్ జనవరి 20వ తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్కి మన విదేశీ శాఖ మంత్రి, సిగ్గులేని మంత్రి, తక్షణమే రాజీనామా చేయాలి. మోదీకి చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయి. అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి. ఆయన నా మాట వింటాడు. ఆయన నేను కలిసి పోరాడతాం. మన భారత సత్తా చూపిద్దామని ఉంది. మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది. ఏమయ్యారు? ఏది ఆ పివి నరసింహరావు? ఏది ఆ ఇందిరాగాంధీ? ఏది ఆ మహాత్మా గాంధీ? ఏది? ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్? ఇక్కడున్నాడు ఆర్ కృష్ణయ్య, ఒకడు దరిద్రుడు బీజేపీలో కలిశాడు. ఇక్కడున్నాడు తీర్మానం అల్లానని ఆడు ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు. ఈ బీసీ దొంగ నాయకులను నమ్మకండి, ఉన్న నాయకులు నమ్మకండి. చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా 13 లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే. నేను వెళ్ళినప్పుడు అమెరికా 13,000 మంది తెలుగోలు, 13 లక్షలు. ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్? చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకనే వెళ్ళాడా? ఎవరు మార్చారు? కేఏ పాల్ ఫాదర్ బుష్ నుంచి రోనాల్డ్ రేగన్తో మాట్లాడి, ఫాదర్ బుష్తో మాట్లాడి ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయుల కొరకు. కంపెనీలు తెచ్చాం. అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్టులాగా, మానభంగం చేసిన రేపిస్టులాగా గుర్తుందా? 2001లో న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఒసామా బిన్ లాడెన్ 17 మంది 19లో. ఏం చేసింది అప్పుడు కాండలీజా రైస్, జార్జ్ బుష్? యూజ్లెస్ ఇడియట్స్. వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రియులందరినీ పంపించారు. వాళ్ళకి ఏంటి, వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో. అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా, అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే, నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మా మీద, మా 8 లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు అసైలం ఇయ్యి అక్కడ, లేదా స్పెషల్ స్టేటస్ ఇయ్యి అని అడిగా.
ఇవ్వలేదు సరికదా, టెర్రరిస్టుల్ని రేపిస్టుల్ని క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు చేస్తే సహించేది లేదు. KAPAL.org. ప్రతి ఇండియన్ వినండి, ప్రతి తెలుగోడు ముందు వినండి. డాక్టర్ KA పాల్ యాప్ పనిచేస్తే యాప్లో జాయిన్ అవ్వండి. చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. KAPAL.org మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇల్లీగల్ లీగల్ రెసిడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది, మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది, మీకు మరలా ఇమిగ్రేషన్ ఇప్పించే బాధ్యత నాది. చట్టాలు ఉన్నాయి. 9 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 5 నా శిష్యులు మిత్రులు. గుర్తుంచుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ 2.0 మామూలుగా ఉండదంటూ వ్యాఖ్య. గోపాలపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం. కాలేజీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన 26 ఏళ్ల యువకుడు. ప్రధాని మోదీపై నిప్పులు జరిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్. విదేశాల్లో భారతీయులకు బేడీలు వేస్తుంటే ప్రధాని ఏమి చేస్తున్నారని ధ్వజం. GTV న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.